పాల్గొన పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ 6న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ పనులను అర్చకులు ప్రారంభించారు. ముందుగా మాఘ పౌర్ణమి సందర్భంగా బేడా మండపంలో సీతారాములకు 25 కలశాలతో విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు వైకుంఠ ద్వారం ఎదుట తలంబ్రాలు కలిపే వేడుకను నిర్వహించారు. స్వామివారిని వైకుంఠ ద్వారం వద్దకు తీసుకొచ్చి రోలు రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచి కళ్యాణ తలంబ్రాలు కలిపారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి మహిళలు భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచి తీసుకొచ్చిన కోటి తలంబ్రాలను స్వామివారి తలంబ్రాల్లో కలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో వైకుంఠ ద్వారం ప్రాంగణం, మిథిలా ప్రాంగణం కిటకిటలాడింది. స్వామివారి తలంబ్రాలు కలిపేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం బేడా మండపంలో సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిథిలా ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తుల యొక్క సమక్షంలో ముందుగా పసుపు కొమ్ములు దంచేటువంటి కార్యక్రమం, అలాగే తలంబ్రాలు కలిగేటువంటి కార్యక్రమం వేదోక్తంగా ఆగమోక్తంగా జరిగింది. ఆ తర్వాత వరుసగా ఈ రోజు నుంచి తలంబ్రాలు కలుపుతారు. ఆ తర్వాత వెంటనే స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత డోలోత్సవం అంటే ఊంజల్ సేవ ఉయ్యాల ఉత్సవం జరిగి పూర్ణాహుతితోటి ఈ రోజు కార్యక్రమం పూర్తవుతుంది.